హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కుమార్. నా ఫోన్ నెంబరు 9347776411. ఈ నెంబరు కాల్ చేయడానికి అయితే అవ్వదండి, ఎందుకంటే నాకు పద్దాకా కాల్స్ వస్తున్నాయని నేనైతే కాల్స్ అయితే ఆపేశాను. మీరు ఎవరి దగ్గరైనా మీ దగ్గర కాయిన్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి నాకు మీరు వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు వాట్సాప్లో మీ కాయిన్లు చూసి అయితే ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది చెన్నై కాయిన్ ఎగ్జిబిషన్ రెండో రోజు పిక్చర్స్ అండి ఇవి. ఈ చెన్నై కాయిన్ ఎగ్జిబిషన్లో చాలామంది అయితే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ చేసుకుంటున్నారండి. మీ దగ్గర కూడా పాతకాలపు నాణ్యాలు ఉన్నట్లయితే మీరు కూడా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న వెండి నాణ్యాలు కానీ, గోల్డ్ బంగారు నాణ్యాలు కానీ, రాగి నాణ్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా సేల్ చేసుకోవచ్చండి. ఇంకా 786 నోట్లు కూడా ఇక్కడ సేల్ అవుతాయండి. 786 నోట్లు అన్నీ ఒకే నెంబర్ ఉండే నోట్లు కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా అయితే సేల్ అవుతాయండి. ఇంకా ఒకటి తర్వాత 6 సున్నాలు ఉన్న నోటు అంటే 100000000 2000000 అంటే ఒకటి పక్కన మాత్రమే 6 సున్నాలు వస్తాయి. అది మాత్రం కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుందండి. రెండు పక్కన వచ్చేసి 5 సున్నాలే వస్తాయి, రెండు పక్కన కానీ 3 పక్కన కానీ అలా 9 వరకు వస్తాయి అన్నమాట. మీ దగ్గర అలాంటి నెంబర్లు ఉన్నా సరే కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే అవి ఖచ్చితంగా సేల్ అవుతాయండి. ఇంకా నెంబర్లు 1 నుంచి 6 వరకు ఉండే నెంబర్లు కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అవుతాయండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అలా వరుసగా సీరియల్ నెంబర్ ఉన్న నోట్ అయితే కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అవుతుందండి. మీ ఎవరి దగ్గరైనా కాయిన్లు ఉండి మీరు అమ్మాలని అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే రేపు ఒక్కరోజే చెన్నైలో అయితే అవకాశం ఉందండి. చెన్నై కాయిన్ ఎగ్జిబిషన్కి అయితే మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ చేసుకోవచ్చండి. రేపు చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కండి, జాబ్ హోల్డర్స్కి సండే హాలిడే ఉంటుంది కాబట్టి అలాంటి వారి కోసం ఏంటంటే కాయిన్ ఎగ్జిబిషన్లో నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక ఆదివారం అనేది వచ్చేలాగైతే చేస్తారండి. ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈరోజు నైట్ ట్రైన్లో బయలుదేరినా రేపు మార్నింగ్ అయినా వెళ్ళిపోవచ్చండి, లేదా బస్సులో వెళ్ళినా రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతారండి. కాకపోతే మీకు ట్రైన్లో వెళ్తే ఏంటంటే మనీ సేవ్ అవుతాయండి, బస్సులో వెళ్తే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలండి. మీరు రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోయి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అవి చూసుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం కూడా ఉంటుందండి పక్కన. అంటే అక్కడ కొన్ని టోకెన్లు ఇస్తారు, ఆ టోకెన్లు మనం మనీ పెట్టుకోవాలి. కాయిన్ ఎగ్జిబిషన్కి ఎంట్రీ అయితే ఫ్రీయే కానీ అక్కడ భోజనం మాత్రం ఫ్రీగా పెట్టరండి. ఆ మీల్స్ కానీ టిఫిన్ కానీ మీరు అక్కడ తీసుకోవచ్చు, అక్కడ టోకెన్లు ఉంటాయి. మీరు అక్కడే టిఫిన్ చేసి అక్కడే ఇంకా వాష్రూమ్స్ కానీ స్నానం చేయడానికి కానీ అన్నీ అక్కడే ఉంటాయండి. మీరు అలా చేసి అక్కడ మీ పనులన్నీ చూసుకొని మీ దగ్గర ఉన్న కాయిన్లు కూడా అక్కడే సేల్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఎక్కడో దూరం కూడా వెళ్ళే పని లేదు. ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి దగ్గరలో ఉంటుందంటండి. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది. నేను పాంప్లెట్లో అయితే చాలాసార్లు అడ్రస్ పెట్టానండి ముందుగానే. మీరు ఎవరైనా సరే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా నేను మీకు అడ్రస్ అయితే లొకేషన్తో సహా సెండ్ చేస్తానండి. మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే మీకు ఆ అడ్రస్ మొత్తం అయితే నేను సెండ్ చేస్తాను. మీలో ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకైతే ఆ అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా సెండ్ చేస్తాను. దయచేసి మాతా వైష్ణోదేవి కాయిన్లు ఉన్న వాళ్ళు కానీ, ట్రాక్టర్ నోట్లు ఉన్న వాళ్ళు కానీ ఆ ఎగ్జిబిషన్ అయితే వెళ్ళకండి. ఇందిరాగాంధీ కాయిన్లు కానీ, నెహ్రూ కాయిన్లు కానీ ఉన్నట్లయితే మీకు ఎక్కువ డబ్బులు అయితే రావండి. ఇందిరాగాంధీ కాయిన్ 25 నుంచి 30 రూపాయలు అండి. నెహ్రూ గారి కాయిన్ కూడా 5 రూపాయలు కాదండి, అది 25 నుంచి 30 రూపాయలు మాత్రమే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.